తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, నా పేరు డాక్టర్ సమంత. ఈరోజు నేను షోల్డర్ జాయింట్ ఇష్యూస్ ఆర్ షోల్డర్ అంటే భుజంలో డయాబెటిక్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తుందో దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. సో షోల్డర్ పెయిన్ డయాబెటిక్స్లో చాలా కామన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 25 to 30 25 నుంచి 30% వరకు పేషెంట్స్కి మన షోల్డర్ సంబంధించిన భుజం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ మనం డైరెక్ట్గా షోల్డర్ జాయింట్ ప్రాబ్లమ్స్ అని చెప్పే ముందు ఎలాంటి థింగ్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి, దేని గురించి జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి రిస్క్స్ మనం అవాయిడ్ చేయాలి. సో షోల్డర్ అంటే మనకి ఒక్క షోల్డర్లో పెయిన్ రావచ్చు, 2 షోల్డర్స్లో పెయిన్ రావచ్చు, సడన్గా రావచ్చు, స్లోగా రావచ్చు. సో ఎప్పుడైనా మనకి ఎవరైనా డయాబెటీస్ ఉంటే ఆర్ వాళ్ళు రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డయాబెటిక్గా ఉంటే వాళ్ళకి షోల్డర్లో పెయిన్ ఉంది అన్నప్పుడు, ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ మనం లెఫ్ట్ షోల్డర్లో పెయిన్ ఉంది, సడన్గా ఉంది, నడుస్తే వస్తుంది ఆర్ ఫుడ్ తీసుకుంటే వస్తుంది అట్లా చెప్పినప్పుడు ఎప్పుడు మనం స్టార్టింగ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటి ఇష్యూస్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే హార్ట్ ఇష్యూస్ మన డయాబెటిక్స్లో స్టాండర్డ్గా చెస్ట్ పెయిన్, గుండె నొప్పిగా రాకుండా వేరే చోట పెయిన్ రావచ్చు, అది రేడియేట్ అయిపోవచ్చు, వాళ్ళకి నరాల్లో ప్రాబ్లం ఉంటుంది. సో స్టాండర్డ్గా అందరికీ నార్మల్ డయాబెటీస్ లేని వాళ్ళల్లో వచ్చినట్టు చెస్ట్ పెయిన్ రాకపోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ అంటే ఎప్పుడూ మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసేయాలి. సో దాని వదిలేస్తే మన షోల్డర్స్లో మనకి డయాబెటిక్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో జనరలీ కామన్గా వచ్చేదాన్ని మనము ఫ్రోజన్ షోల్డర్ అంటాము. ఫ్రోజన్ అంటే అది ఐస్లా గట్టిగా అయిపోయింటుంది, మనం మూమెంట్ తగ్గింటుంది. సో మనం దాన్ని పైకి కానీ కిందకి కానీ ముందు వెనక తీయను కాదు. సో ఏదైనా పని చేయాలి, సామాన్లు తీయాలి, చేతులతో మనం పైన ఏదైనా సామాన్ పైన పెట్టాలి, సో అట్లా చేయాలి అనుకుంటే అది షోల్డర్స్కి మూమెంట్ ఉండదు అండ్ బాగా పెయిన్ వస్తుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అన్నది మనకి సడన్ ప్రాబ్లం కాదు, మెల్లిగా వస్తుంది, చాలా రోజులు ఉంటుంది. దాని ప్రాబ్లం కూడా కొంచెం చాలా టైం పడుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ అన్నది మనకి డయాబెటిక్స్లో ఎందుకు అంత కామన్, ఎందుకు 30% డయాబెటిక్స్కి ఎందుకు వస్తుంది? సో డయాబెటిక్స్కి మనకి బ్లడ్ షుగర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు షోల్డర్ జాయింట్ అని మనం మాట్లాడినప్పుడు దానికి ఒక క్యాప్సూల్, దానికి రౌండ్గా ఒక క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్లో మెయిన్గా కొలాజన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. సో డయాబెటిక్స్లో ఎస్పెషలీ షుగర్ హై ఉన్నప్పుడు ఆ కొలాజన్ ప్రోటీన్ స్టిఫ్ అయిపోతుంది. సో ఏదైతే మనకి జాయింట్ బాగా స్మూత్గా మూమెంట్ ఈజీగా ప్రొవైడ్ చేయాలని ఉంటుందో అది బాగా స్టిఫ్గా టైట్గా అయిపోతుంది. సో ఫ్రోజన్ షోల్డర్లో మనకి జనరలీ రఫ్లీ 3 స్టేజెస్ అంటాం. 1 ఈజ్ ఫ్రీజింగ్ స్టేజ్. స్టార్టింగ్లో మనకి మూమెంట్ ఉంది బట్ బాగా పెయిన్ వస్తుంది, పెయిన్తో పాటు మూమెంట్ కొంచెం కొంచెంగా తగ్గుతుంది, అది ఇనిషియల్ స్టేజెస్. సో ఆ స్టేజ్లో మనం షుగర్ కంట్రోల్ బాగా చేసుకోవాలి. అండ్ మనకి ట్రీట్మెంట్ ఎలా చేస్తాం నేను మీకు చెప్తాను. ఫ్రీజింగ్ స్టేజ్ మనకి అప్ టు 6 months వరకు ఉండొచ్చు. సో మీకు నొప్పి కొంచెం సరిగ్గా చూసుకోలేదంటే 6 నెలలు వరకు కూడా పోవచ్చు. సో 6 months ఆ ఫ్రీజింగ్ స్టేజ్ ఉంటుంది. బాగా యాక్చువల్లీ జాయింట్ స్టిఫ్ మూమెంట్ చాలానే తగ్గిపోయింది అన్నప్పుడు నొప్పి వెళ్ళిపోవచ్చు. ఫ్రోజన్ స్టేజ్ అంటారు. ఫ్రీజింగ్ అయిన తర్వాత ఫ్రోజన్ స్టేజ్ అంటారు. సో అది యాక్చువల్గా ఫుల్గా టైట్గా జామ్ అయిపోతుంది, మూమెంట్ లేదు బట్ నొప్పి కూడా లేదు, చాలా స్టిఫ్నెస్ ఉంటుంది, పనులు చేయడానికి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది కామన్గా మిడిల్ ఏజ్డ్ పీపుల్లో వస్తుంది, మిడిల్ ఏజ్డ్ లేడీస్లో వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి ఇంటి పనులు చేసుకునేకి చాలా ప్రాబ్లం అవ్వచ్చు, కుకింగ్, క్లీనింగ్ అన్నీ చేయడానికి చాలా ప్రాబ్లం అవ్వచ్చు. నొప్పి లేకపోయినా మూమెంట్స్లో వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉండొచ్చు. సో ఫ్రోజన్ స్టేజ్ కూడా మనకి ఈవెన్ 6 months 9 months 1 year వరకు కూడా ఉండొచ్చు మనం సరిగ్గా చూసుకోకపోతే. అండ్ ఫ్రోజన్ స్టేజ్ అయిన తర్వాత కొంచెం హీలింగ్, ఆటోమేటిక్గా హీలింగ్ స్టేజ్ వస్తుంది, కొంచెం కొంచెంగా మూమెంట్స్ లూజ్ అయ్యి ఇంప్రూవ్ అవ్వచ్చు, బట్ ఫుల్గా నార్మల్కి రాకుండా కూడా ఉండొచ్చు. సో మన ఫ్రోజన్ షోల్డర్ అంటే దాని ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలి? సో జనరలీ ట్రీట్మెంట్ నుంచి ఎట్లనే దాన్ని డయాగ్నోస్ ఎట్లా చేస్తారు? ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం అలాంటి మేజర్ ఇష్యూస్ రూల్ అవుట్ చేసి బోన్స్లో ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పడానికి మీ ఆర్థోపెడిషియన్ ఎక్స్రే ఏదైనా తీసుకోవచ్చు. లేదు ఇంకా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి డౌట్ ఉంది, రొటేటర్ కఫ్ ఇంజరీస్ అంటారు, దాని గురించి కూడా నేను చెప్తాను. అలాంటి డౌట్స్ వస్తే వేరే టెస్ట్ చేయొచ్చు. లేదంటే జనరలీ హార్ట్ ప్రాబ్లమ్స్ లేదు, ఎముకలో బ్రేక్ అలాంటి ఏమీ లేదు, సమ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ డయాబెటీస్ చాలా సంవత్సరాలుగా ఉంది, బాగా కంట్రోల్లో లేదు అన్నప్పుడు కామన్గా డయాగ్నోసిస్ ఇదే అయి ఉంటుంది. సో క్లినికల్ డయాగ్నోసిస్ చేస్తారు. సో పేషెంట్ కండిషన్ ఫిజికల్గా టెస్ట్ చేస్తే ఏమి ఫైండింగ్స్ దాన్ని బట్టి చెప్తారు. సో దీన్ని ట్రీట్ ఎట్లా చేస్తారు? ఫిజియోథెరపీ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో అట్లీస్ట్ మీరు ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ మూమెంట్స్ నేర్చుకుంటే మీరు కానీ కొంచెం కొంచెంగా స్ట్రెచ్ చేసి మూవ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బాగా పెయిన్ ఉంటే పెయిన్ రిలీఫ్కి ఆర్థోపెడిషియన్ కొన్ని రోజులకు మెడిసిన్స్ ఇవ్వచ్చు. చాలా సివియర్గా ఉంది, పెయిన్ ఎక్కువగా ఉంది,
మూమెంట్ అసలు లేదు అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఏమీ లేదంటే ఆ జాయింట్ లోపల కొన్ని స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, కొలాజన్ ఇంజెక్షన్స్, మూమెంట్కి వేరే ఇంజెక్షన్స్ కూడా మీ ఆర్థోపెడిషియన్ ట్రై చేయొచ్చు. ఇవంతా చేసేటప్పుడు మనం ఫిజియోథెరపీ మెయింటైన్ చేయాలి అండ్ షుగర్ కంట్రోల్ కరెక్ట్గా ఉన్నట్టు మనము చూసుకోవాలి. సో స్టార్టింగ్ నుంచే సో దట్ ఈస్ అబౌట్ మనం వచ్చిన తర్వాత ఎట్లా మేనేజ్ చేయటం అని. మనం ఫ్రోజన్ షోల్డర్ రాకూడదంటే మనం ఏం చేసుకోవాలి? ఒకటి అఫ్కోర్స్ షుగర్ కంట్రోల్ బాగా ఉండాలి అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటారు. మన ఇండియన్ కాంటెక్స్లో యోగా ఈజ్ వెరీ గుడ్. సో ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజెస్, రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ అంటారు. సో మీకు డయాబెటీస్ ఉంటే స్టార్టింగ్ నుంచే అది ఎవ్రీడే మార్నింగ్ మీ ఎక్సర్సైజ్ రొటీన్తో పాటు అలా రేంజ్ ఆఫ్ మూమెంట్స్, చేతులు పైకి కిందకి చేయటం, అలాంటి మూమెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ మీరు ఒక 5-10 మినిట్స్ చేసుకొని షుగర్ కంట్రోల్ బాగా పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లం మీకు రాకుండా ఉండొచ్చు. సో ఫ్రోజన్ షోల్డర్ ఒకటి. షోల్డర్లో వేరే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు డయాబెటిక్స్కి. సో నాట్ జస్ట్ క్యాప్స్యూల్, ఆ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్, దాని జాయింట్ టెండన్స్ అన్నీ కూడా మనకి షుగర్ కంట్రోల్ బాగా లేకుండా ఉంటే స్టిఫ్గా టైట్గా అయిపోవచ్చు. సో ఆ జాయింట్ టెండన్స్ కూడా ఈజీగా డ్యామేజ్ అయిపోయి రొటేటర్ కఫ్ ఇంజురీ అంటారు, అట్లా కూడా అయిపోవచ్చు. సో బాగా పెయిన్, మూమెంట్ చాలా సఫర్ అయ్యే వాళ్ళకి మన ఆర్థోపెడిషియన్స్ రొటేటర్ కఫ్ ఇంజురీ సస్పెక్ట్ చేయొచ్చు. దాని డయాగ్నోసిస్కి యూజువల్లీ ఎంఆర్ఐ చేస్తారు అండ్ డిపెండింగ్ ఇంజురీ ఎంత ఉంది అన్న బట్టి మైల్డ్గా ఉంటే జస్ట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్తో మనం మేనేజ్ చేయొచ్చు. చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ ఉంటే దానికి వాళ్ళు సర్జరీ అడ్వైస్ చేయొచ్చు. సో టు సమ్మరైజ్ చేయాలంటే షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేది డయాబెటిక్స్కి చాలా కామన్. దో ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అయితే కాదు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి మిడిల్ ఏజ్ లేడీస్కి చాలా కామన్ కదా. సో వాళ్ళ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో బెస్ట్ వచ్చి అది మనం రాకుండా చూసుకోవాలి. వస్తే షుగర్ కంట్రోల్ బట్టి ఫిజియోథెరపీ అండ్ ఇఫ్ నెసరీ వేరే మెడికేషన్స్తో పాటు మీరు కరెక్ట్గా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. షోల్డర్లో మనకి బోన్స్ అని ఉంటుంది, జాయింట్ క్యాప్సూల్ ఉంటుంది, దాని చుట్టూ మనకి మజిల్స్, టెండన్స్ ఉంటుంది. దాన్ని మనం హెల్తీగా మెయింటైన్ చేయాలంటే అన్ని కాంపోనెంట్స్ హెల్తీగా మెయింటైన్ చేయాలి. సో ఎముకల్ని మనం ఎలా హెల్తీగా మెయింటైన్ చేస్తాం? సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 ఇన్ ఉమెన్, మెనోపాజ్ తర్వాత ఉమెన్లో అండ్ మెన్, మగవాళ్ళలో కూడా ఆఫ్టర్ 60 మనకి ఎముకలు వీక్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ దట్ మనం డయట్లో కాల్షియం కంటెంట్ బాగా రీజనబుల్గా ఉండాలి. కాల్షియంకి మనం లో ఫ్యాట్ మిల్క్, ఈ లెగ్యూమ్స్, శనగలు, పెసర్లు అలాంటి ఐటమ్స్లో ఉంటుంది, నట్స్లో ఉంటుంది, ఆకుకూరలు. సో దీంట్లో బాగా కాల్షియం ఉంటుంది. కాల్షియం ఇంటేక్ రీజనబుల్గా పెట్టుకోవచ్చు. విటమిన్ డికి జనరల్లీ మనకు సన్ ఎక్స్పోజర్ కావాలి. సో సన్ ఎక్స్పోజర్ ఎస్పెషలీ మనకి బాగా ఎండ ఉన్న టైంలో బిట్వీన్ 10 o'clock to 1 o'clock అట్లీస్ట్ రోజు ఒక 10-15 minutes ఉంటే వైటమిన్ డి బాగా ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ లేదు అనుకుంటే మనం విటమిన్ డి చెక్ చేసి ఓకే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కొన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది అండ్ మనకి కాడ్ లివర్ ఆయిల్ అలాంటి సప్లిమెంట్స్లో ఉంటుంది. సో బోన్ హెల్త్కి మేక్ ష్యూర్ మనకి విటమిన్ డి బాగా ఉన్నట్టు, కాల్షియం బాగా ఉన్నట్టు అండ్ సో దట్ ఈస్ ఫర్ బోన్ హెల్త్. సో బోన్ చుట్టూ జాయింట్ క్యాప్సూల్ ఉంటుంది. సో జాయింట్ క్యాప్సూల్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, టైట్ అయిపోకూడదంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్, మూమెంట్స్, ఫ్లెక్సిబిలిటీకి చేస్తూ ఉండాలి. షుగర్ కంట్రోల్ మనకి కరెక్ట్గా ఉండాలి. అండ్ సిమిలర్లీ మజిల్స్ మనకి బాగా ఉండాలంటే మనం వీ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ద మజిల్స్. మనం ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఎస్పెషలీ 50 తర్వాత ఎస్పెషలీ డయాబెటిక్స్లో మజిల్స్ కరిగిపోయే ఛాన్సెస్, ఇది సార్కోపీనియా అంటారు. సో మజిల్స్ చాలా థిన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మజిల్స్ బాగా థిన్గా వీక్ అయినప్పుడు జాయింట్కి సపోర్ట్ ఉండదు అండ్ జాయింట్ డ్యామేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నాట్ జస్ట్ షోల్డర్ జాయింట్, అన్ని జాయింట్స్లో వస్తుంది. సో కామన్లీ చాలామంది నీ జాయింట్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ చేస్తారు. సో సేమ్ ప్రికాషన్స్ మీరు అన్ని జాయింట్స్కి తీసుకోవచ్చు. సో జాయింట్ పెయిన్ అని వచ్చినప్పుడు మేక్ ష్యూర్ మనకి మన సైడ్లోంచి బోన్ ఇస్ హెల్దీ, ఆ టెండన్స్ అవి హెల్దీగా ఉంది అండ్ మజిల్స్ ఆర్ హెల్దీ. షోల్డర్ పెయిన్ అని వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ రూల్ అవుట్ చేసేయండి. కరెక్ట్ ఆర్థోపెడిషన్తో చూసి మనం ఇఫ్ నెసరీ జనరలీ బేసిక్ ఎక్స్రే సరిపోతుంది. రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సస్పెక్ట్ చేస్తే వాళ్ళు ఎంఆర్ఐ చేస్తారు. సో కరెక్ట్గా డయాగ్నోసిస్ తర్వాత షుగర్ కంట్రోల్, డయట్ అండ్ కాల్షియం ఇంటేక్, విటమిన్ డి ఇంటేక్ ఎప్పుడు బాగా మెయింటైన్ చేయండి. ఫిజియోథెరపీ అడ్వైస్ చేసినట్టు చేయండి. సో ఇనిషియలీ ఫిజియోథెరపిస్ట్ అడ్వైస్ తీసుకోండి. దాని తర్వాత మనంగానే వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ అండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత కూడా రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది.